నియోజకవర్గంలో 2018లో మరి అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కోసము 100 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తే అప్పుడున్నటువంటి ప్రభుత్వము, ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ప్రభుత్వము కేవలం స్థలాన్ని కేటాయించడంలో నిర్లక్ష్య వైఖరి చేస్తా ఉన్నారు. ఈ రామగుండం బ్రాంచ్కు సంబంధించి 5 జిల్లాలు, ఇది పారిశ్రామిక ప్రాంతం. ఈ ప్రాంతంతో పాటు 5 జిల్లాలు కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, దీనికి సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి అసంఘటిత కార్మికులు సుమారు 60 నుంచి 70 వేలకు పైగా కార్మికులు పనిచేస్తా ఉన్నారు. వివిధ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తా ఉన్నారు. ఆటో డ్రైవర్లు, బీసీఎం డ్రైవర్లు, అదేవిధంగా వివిధ రంగాల డ్రైవర్లకు కూడా ఈఎస్ఐ ఆసుపత్రి లేక ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయిస్తే అప్పుల ఊబిలో పడి ప్రాణాలు కోల్పోయే విధంగా నడుస్తా ఉన్నది. ఇక్కడున్నటువంటి కొంతమంది గత ప్రభుత్వం గాని, ఈ ప్రభుత్వం గాని విచ్చలవిడిగా కొంతమంది కబ్జాలు చేస్తూ ఉంటారు. కానీ ఈఎస్ఐ ఆసుపత్రి కొరకు మరి స్థలాన్ని కేటాయించకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా గాని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈఎస్ఐ ఆసుపత్రి కొరకు స్థలాన్ని కేటాయించాలి. గౌరవనీయులు వంశీ ఎంపీ గారు అన్ని రకాలుగా ఈఎస్ఐ ఆసుపత్రి కొరకు పోరాడుతున్నా గాని రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడున్నటువంటి జిల్లా గౌరవ కలెక్టర్ గారు కూడా వెనువెంటనే స్పందించి ఇక్కడ ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలి. అసంఘటిత కార్మికులకు వారి ప్రాణాలకు భద్రత కల్పించే విధంగా త్వరితగతంగా చేయాలి. ఇక్కడ రాజకీయ పార్టీలకు అతీతంగా స్వచ్ఛంద సంఘాలు ఆధ్వర్యంలో ఈరోజు చేస్తా ఉన్నాం. రాజకీయ పార్టీలను, అదేవిధంగా అసంఘటిత కార్మికులందరినీ కూడా కలుపుకొని మరి ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేయకపోతే పెద్ద ఎత్తున అందరినీ కలుపుకొని ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.